అందరికీ హాయ్ అండి. ఈరోజు నేను చామదుంపలతో ఎంతో రుచికరమైనటువంటి చామదుంపల పులుసు ఎలా చేయాలో ఒకసారి అయితే చూపిస్తున్నాను. నా స్టైల్‌లో ఎలా చేస్తాననేది చూపిస్తున్నాను. ముందుగా చామదుంపలను శుభ్రంగా కడిగి ఇలాగా ఉడికించుకోవాలండి. వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాతయితే దాని పైనుండే తొక్కంతా తీసేసుకొని ఇలా ఈ సైజులో ఉండేలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటేనే బావుంటాయి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీదయితే నేను ఒక మట్టి గిన్నెలో చేస్తానండి. ఎప్పుడైనా కానీ పులుసు కర్రీసు చేసేటప్పుడు మాత్రం మట్టి గిన్నెలో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇలా మట్టి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో పోపు దినుసులు వేసుకున్నానండి. పోపు దినుసులు చక్కగా వేగిపోగానే దానిలో కొంచెం కరివేపాకు, ఈ చామదుంపల పులుసుకి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే బావుంటాయండి. అందుకే ఒక 2, 3 ఆనియన్స్ కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకున్నాను. అలాగే ఒక పావు స్పూన్ పసుపు అయితే వేసుకున్నానండి. ఇలా ఉల్లిపాయ ముక్కలైతే మంచిగా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిపోయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి చామదుంప ముక్కలున్నాయి కదండీ ఉడికించినవి. వాటినైతే దీనిలో వేసుకొని మంచిగా కలిసేలాగా అయితే కలిపేసుకోవాలి. ఈ ముక్కలు ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకొని సూప్ చేసుకున్నామనుకోండి, అస్సలు జిగురు రాదండి. కొంతమంది చామదుంపల పులుసంటే ఏంటో బంకగా ఉంటుంది అని చెప్పేసి అసలు దగ్గరకు కూడా రానివ్వరు కదా! ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. అస్సలు జిగురుగా ఉండదు. ఇలా ఈ ముక్కలు ఈ నూనెలో కొంచెం మగ్గిపోయిన తర్వాత దీనిలో మన టేస్ట్‌కు సరిపడా ఉప్పు, కారాలైతే యాడ్ చేసుకోవాలండి. నేనైతే మా టేస్ట్‌కు సరిపడా ఉప్పు, కారం యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఉప్పు, కారాలు ఈ ముక్కలకు కలిసేలాగా మంచిగా కలిపేసుకొని కాసేపయితే మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకున్నామనుకోండి, ఉప్పు, కారం మొత్తం కూడా ఈ ముక్కలకి పడుతుంది. మంచిగా టేస్టీగా ఉంటుందప్పుడు సూపు. ఇలా మూత తీసి చూస్తే ఆయిల్ పైకి తేలుతుంది కదండీ! ఆ టైంలో మనం ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ చింతపండులోంచి రసాన్ని తీసుకొని వేసుకోవాలండి. అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి పైన. అదే రసం సరిపోదు కదా! కొంచెం వాటర్ యాడ్ చేశాను నేను. ఇంకా ఇది మంచిగా కలిపేసుకొని కాసేపయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. చూస్తున్నారు గదా! ఇక్కడ మంచిగా ఉడికిపోతుందండి. దగ్గరకు అయితుంది కదా! ఇప్పుడు. ఇప్పుడు దీనిలో అయితే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఉంటుంది కదండీ! ఆ ధనియాల పొడినైతే వేసేస్తున్నాను నేను. ఇంకా వేరే మసాలాలైతే ఏం అవసరం లేదండి. ఒక్క హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ చామదుంపల పులుసు. చూస్తున్నారు గదా! ఎంత చిక్కని గ్రేవీతో రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక్క నిమిషం మూత పెట్టుకోవాలండి మళ్ళీ. ఒక నిమిషం మూత పెట్టుకున్న తర్వాత అప్పుడు చూద్దాము. చూసారు గదా! దగ్గరకయిపోయింది. చామదుంపల పులుసయితే రెడీ అయిపోయిందండి. ఒక్కసారి ట్రై చేయండి.